ఋగ్వేదాథర్వకూల క్రమపదపులినన్యాయ శాస్త్రోత్తరంగాః అంగగ్రాహావనద్ధాః శతపథగమనాః బ్రహ్మ విద్యార్ణవాంత విద్వద్వాగ్జాహ్నవీయం క్షపయతు దురితం సర్వదా సర్వదానః. భూమి అంతా కూడా ఓంకారం అనేటువంటి ఆవర్తనంలో ఉంది. ఓంకారం ఏ విధంగా ఉందో భూమి అంతా కూడా ఓంకారం అనేటువంటి ఆవర్తనంలో ఉంది. ఓంకారావర్తనం యా, అందులో ప్రవహించేటువంటి నీళ్లు యజురమల జుష, అందులో ఉండేటువంటి నీళ్ళంతా కూడా యజుర్వేదం అంటారు. యజురమల జుష, ఆ నీళ్ల పైన వచ్చేటువంటి ధ్వని అంతా కూడా సామగంభీర ఘోష. సామవేదము గలగల శబ్దము ఏ విధంగానైతే నీళ్ల శబ్దం అవుతుందో అంత అద్భుతమైనటువంటి శబ్దాన్ని మనకిస్తుంది. ఋగ్వేద అథర్వకూల క్రమపద పులినన్యాయ శాస్త్రోత్తరంగాః. ఋగ్వేదము అథర్వవేదము రెండూ కూడా ఆ ఓంకారానికి అటు ఇటుగా ఇసుక తిన్నలే ఉన్నాయి. అందుకని వేదమంతా ఒకటే అనేటువంటి భావంలో ఉంది. ఋగ్వేద అథర్వకూల క్రమ పద పులిన, పద క్రమము జట ఘన దండ శిఖి రేఖ పించ రథ అని వేదానికి ఇంకా పైభాగం ఉంటుంది. ఇవన్నీ కూడా న్యాయ శాస్త్రోత్తరంగాః. నీళ్లపైన అలలు తరంగాలు ఏ విధంగా వస్తాయో అవన్నీ కూడా ఆ రకంగా ఉన్నాయి. అంగగ్రాహావనద్ధాః శతపథగమనాః బ్రహ్మ విద్యార్ణవాంత. అంగగ్రాహ లోపల ఉండేటువంటి వందలాది జలచర వాసులన్నీ కూడా బ్రహ్మ విద్యలు అనేటువంటి పేరు. విద్వద్వాగ్జాహ్నవీయం క్షపయతు దురితం సర్వదా సర్వదానః. అటువంటి వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ. వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు, అధ్యాపన చేసేటువంటి వాడు, నిరంతరం వేదం కోసం కృషి చేసేటువంటి వాడు శివస్వరూపులు. అలాంటి జగదేపురం వేద పాఠశాలను నడిపించినటువంటి లక్ష్మీనారాయణ తాత గారు కూడా శివస్వరూపులు. ఆయన ఆధ్వర్యంలో జరిగి అనేక మంది విద్యార్థులు విద్వద్వాగ్జాహ్నవీయం, వారి నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట కూడా గంగతో సమానమైనటువంటిది. అలాంటిది సత్రయాగం ఏ విధంగా చేయాలి అనేటువంటి ఉపనిషత్తులు మనకు చెప్తున్నాయి. తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మ. యజం, ఒక మనిషికి యజ్ఞం అనేటువంటిది తన దేహం, యజమానుడవుతున్నాడు తాను. శ్రద్ధాపత్ని, తన యొక్క శ్రద్ధ మొత్తం కూడా భార్య. శరీరమిద్మం, ఉండేటువంటి ఎముకలన్నీ కూడా ఇద్మాలు, కర్రలు. శరీరమిద్మం ఉరోలోమాని బర్హిః, ఉండేటువంటి వెంట్రుకలన్నీ కూడా దర్భలు. వేద శిఖ, అందుకని ప్రతివాడికి శిఖ ఉండాలి. శిఖ వేద సమానమైనటువంటిది. వేద శిఖ హృదయం యూప. ఒక యాగం చేయాలి అంటే ఒక యూప స్తంభం కావాలి, అది హృదయం అవుతుంది. హృదయం యూప కామ ఆజ్యం, వాడి యొక్క కోరికలన్నీ కూడా నెయ్యి అవుతున్నాయి. మన్యు పశువు, వాడి కోపము అక్కడ పశువు అవుతుంది. అందుకని కోపాన్ని ఎప్పుడు సంహరిస్తూ ఉండాలి. మన్యు పశువు తపోగ్ని, తపస్సంతా కూడా అగ్ని. దమశమయిత దక్షిణ వాగ్భోత, వారి వాక్కు ఉద్గాత. మంత్రం చెప్పేటువంటి బ్రాహ్మణుడు అవుతున్నాడు. ప్రాణ ఉద్గా చక్షురధ్వర్యు. ఒక యజ్ఞం చేయాలంటే అధ్వర్యుడు హోత బ్రహ్మ, అధ్వర్యు హోత బ్రహ్మ, వీళ్ళందరూ కావాలి. అలా చక్షురధ్వర్యు, చూసేటువంటి కళ్ళు అధ్వర్యుడవుతున్నాడు. మనో బ్రహ్మ, మనస్సు బ్రహ్మ. శ్రోత్రం అగ్ని, ఆగ్నేయుడు చెవులవుతున్నాయి. యావద్రియతే సా దీక్షా యదశ్నాది తద్ధ విర్యత్పిబతి తదస్య సోమపానై యద్రమతే. వాడు తినేటువంటి తిండి హవిస్సు అవుతుంది, రమించడము సోమపానం అవుతుంది. తదస్య సోమపానై యద్రమతే తదుపసదో యత్ సంచరత్యుపవిశత్యుత్తిష్ఠతే చ సప్రవర్గ్యో యన్ముఖం తదాహ వనీయః. లేచి తిరుగుతూ, కూర్చొని, మాట్లాడుతూ, పరిగెడుతూ, అలా ఇలా రావడం ఇవన్నీ కూడా సవనాలు. యత్ సంచరత్యుపవిశత్యుత్తిష్ఠతే చ సప్రవర్గ్యః, అది ప్రవర్గ్యము అని పడుతుంది. ప్రవర్గ్యము అనేటువంటిది మేక నెయ్యిలో, మేక నెయ్యిని ఆజ్యము అని అంటారు. ఆజ్యములో మేక పాలను, మేక నెయ్యిని బాగా ఉడికించి ఆ ఆజ్యములో ఎప్పుడైతే పాలు పోస్తామో అందులో నుండి ఒక అగ్ని పైకి వస్తుంది, దాన్ని ప్రవర్గ్యము అంటారు. ఉష్ణం ఉష్ణేన శీతలం. ఆజ్యము ఉష్ణం, మేకపాలు ఉష్ణం. ఇవి రెండూ కలిసినప్పుడు దీని ద్వారా ఆవిరి పైకి పోయినప్పుడు అది శీతలమై మనకు వర్షం వస్తుంది. యజ్ఞాద్భవతి పర్జన్యః అని అందుకని చెప్తున్నారు. ఈ విధముగా సా దీక్షా యదశ్నాది తద్ధ విర్యత్పిబతి తదస్య సోమపానై యద్రమతే తదుపసదో యత్ సంచరత్యుపవిశత్యుత్తిష్ఠతే చ సప్రవర్గ్యో యన్ముఖం
తదాహ వనీయో యాహుదిరాహుదిర్యదస్య విజ్ఞానం తజ్జుహోది యత్సాయం ప్రాతదత్తి తత్సమిధం యత్ ప్రాతర్ మధ్యందినగుం 3 సంధ్యలు 3 సమనాలు ప్రాతర్ మాధ్యానిక సంధ్యలు 3 కూడా 3 సమనాలు సాయంచతాని సవనాని ఏ అహోరాత్రే అహస్సు అంటే పగలు రాత్రి అంటే మనకు తెలుస్తుంది ఏ అహోరాత్రే ఈ విధంగా జరిగేటంటే కూడా దర్శపూర్ణమాసేష్టి అనేటువంటిది ఒకటి ఉండేది ఇప్పుడు మనం చేసేవాళ్ళు తగ్గిపోయినారు ఆ ఏదత్తే దర్శపూర్ణమాసౌ ఏ అర్ధమాసాశ్చ మాసాశ్చ ఇలా 4 పక్షాలు కలిస్తే ఒక చాతుర్మాస్యం ఏ అర్ధమాసాశ్చ మాసాశ్చ తే చాతుర్మాస్యా నియర్తవస్తే ఒక ఋతువు కలిస్తే పశుబంధ యజ్ఞానికి సమానమైనటువంటి ఏ పశుబంధ సంవత్సరాశ్చ పరివత్సరాశ్చ ఇలా సంవత్సరాలు పరివత్సరాలు ఇదావత్సరాలు చేసుకుంటూ పోతే ఏతత్ సత్రం ఇది సత్రయాగము అని అనబడుతుంది దీనికి అవభృతం ఎక్కడ ఏతత్ సత్రం యన్మరణం తదవభృత ఏతద్వై జరామర్యమగ్నిహోత్రం యజ్ఞానికి అవభృత స్నానం మరణం ఇది సత్రయాగం యొక్క లక్షణం కావున ఉన్నటువంటి వాళ్ళము స్నానం సంధ్యా జపోహోమో దేవతానాంచ పూజనం అతిథ్యం వైశ్వదేవాంచ షట్కర్మాణి దినే దినే దీన్ని ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సోమయాజితో సమానమైనటువంటి వాళ్ళే అని మనకు వేదం చెప్తున్నారు ద్వారే ఋగ్వేద ప్రియతమ ఋగ్వేద సేవామవధారయ